ఆయన హాయ్. అండ్ మీరు చాలా సినిమాస్ తీశారు అండ్ అల్లు అర్జున్ గారితో మీరు ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకుంటారు, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు వస్తుంది అంటారు? నిజంగా అవకాశం వచ్చిన రోజు నాకు చాలా భయం వేస్తుంది. మా అన్నయ్య పక్కన స్క్రీన్స్ షేర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ ఫ్రేమ్లో మనం ఉన్నప్పుడు అసలు మనం ఎవరు చూడపోవచ్చు కూడా. సో అది చాలా పెద్ద విషయం నాకు. మేబీ ఇప్పుడు కాకపోయినా త్వరలో అలాంటి అవకాశం వస్తుందని కోరుకుంటున్నా. వచ్చిన రోజు నాకు అది నిజంగా ఎంత ఎక్సైటింగ్ ఉండదో అంత బాధ్యతగానే తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఉన్నాడు. తను ఉన్న ఫ్రేమ్లో మనం ఉన్నప్పుడు ఇంకా అతి జాగ్రత్తగా ఉండాలి. అది అండ్ శిరీష్ గారు అంటే లవ్ అండ్ క్యూట్ బాయ్ గానే తెలుసు. పుష్ప లాంటి మూవీ ఎప్పుడైనా చేయాలని అనిపించిందా మీకు? లేదు, అనిపించలేదు. థ్యాంక్ యూ సార్. సార్కి ఒకసారి సార్, ఇప్పుడు మూవీస్ చాలా వస్తున్నాయి చూసుకుంటే, సో మెనీ. సో ఆడియన్స్ మీ థియేటర్ వరకు రావాలంటే సో మీ మూవీ ఎందుకు చూడాలని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇందాకే అంటే మీరు అడిగిన దానికి ఇందాకే మాట్లాడారు, భరద్వాజ్ గారు మాట్లాడారు, శిరీష్ గారు మాట్లాడారు. అంటే కొన్ని సినిమాలు అలా చూస్తూ ఉంటే చూస్తాము, మర్చిపోతాం, వదిలేస్తాం. ఆ చూసినంతసేపు ఎంజాయ్ చేస్తాం, వదిలేస్తాం. కానీ ఈ సినిమాలో ఎంతసేపు మనం ఎంజాయ్ చేస్తామో, ఒక ట్రావెల్ ఉంటుందో, సినిమా చూసిన తర్వాత కూడా దీని గురించి ఆలోచిస్తాం. కరెక్టే, అంటే ఈ కథలో మాట్లాడిన పాయింట్ మన లైఫ్లో కూడా ఉంది అనేది ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. సో దాని గురించి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను.